నేను सर्वकारस्य गणेशाय लक्ष्मी नारायण तन्नो हनुमंतो प्रचोदयात् सर्वकारस्य गणेशाय नमः ध्यान तन्नो रुद्रम प्रजातुंडम ब्रह्मलोके ब्रह्मविष्णुवे नमः प्रभयोगनंतं सर्वकारस्य गणेशाय नमः श्री परम प्रियाधन्यं ब्रह्मो विष्णुवे नमः प्रभयोगनंतं विष्णुवे नमः प्रभयोगनंतं नमस्कारं प्रचोदयात् ईशानं सर्वभूतानां ब्रह्म
సార్ కొద్దిగా బ్యాక్ మిషన్ అనిపిస్తుంది సార్ ఇటు మీరు బసనా గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అన్ని సెక్షన్లని కాపాడాలి, అయినంత మట్టుకు సేవలు చేయాలనే ఉద్దేశంతో కొన్ని పథకాలు పెట్టాం. ఆ పథకాలు భాగమే లయన్స్ క్లబ్ వాళ్ళు సిన్స్ 25 years నుంచి ఎక్కడో హైదరాబాద్ నిజామాబాద్ పోకుండా అందరికి అన్ని విధాలుగా డిసీజులు వస్తాయి కాబట్టి కళ్ళకు సంబంధించిన డిసీజు 25 years నుంచి మినిమం ఛార్జెస్ తీసుకొని చేస్తున్న వాళ్ళ మేనేజ్మెంట్కి కానీ మెంబర్స్కి కానీ అభినందిస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న వాళ్ళకు కూడా ఆ డబ్బులు కూడా తీసుకోవద్దన్న ఉద్దేశంతో ఇది ఒక రిప్రజెంటేషన్ చేస్తే వీళ్ళ సేవలను గుర్తించి తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కూడా ఇచ్చడం జరిగింది. కేవలం కంటికే కాకుండా లయన్స్ క్లబ్ వారిని మేము ఇంకా కొద్దిగా సేవలు చేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము కలెక్టర్ గారు, సబ్ కలెక్టరు అందరు వచ్చి వీళ్ళకొకటి సివిల్ జనరల్ హాస్పిటల్కు డాక్టర్స్ను పెట్టి మినిమం ఛార్జెస్తో కేవలం 100 రూపీస్ ఫీజు తీసుకొని వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో గత 2 months నుంచి నాకు అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు వచ్చి ఎక్కడైతే మనకు ఉపయోగపడని బిల్డింగ్స్ అడుగుతూ ఉన్నారో అది తప్పనిసరిగా ఇస్తాం. మీరు బాగా చేయండి. ఎక్కడ కూడా జనరల్ హాస్పిటల్ కూడా బయట పోకుండా మీరు ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి పేషెంట్లకు తప్పనిసరిగా చేస్తారు. నేను మా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, చిన్న దానికి వచ్చి హాస్పిటల్ గొడవలు చేసుకోవడం అది మంచిది కాదు. మనకు కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఎక్కడైనా ఎవరన్నా తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షిస్తాం, కానీ అందరినీ మంచిగా చేసిన వాళ్ళని కూడా కలపద్దని మీ ప్రెస్ వాళ్ళు కూడా చిన్నది కూడా పెద్ద రాసి హైలైట్ చేయకుండా దయచేసి వాస్తవాలకు అందరు పనిచేస్తూ ఉంటారు. ఎవరో ఒకటి తెలుసో తెలియక పనిచేయాలి. అటువంటిది మీరు పెద్ద ఇష్యూ చేయకండి. తప్పనిసరిగా పైన అధికారుల దృష్టికి తెద్దాం, మా దృష్టికి తెండి. ఎవరైనా తప్పు చేస్తున్నారో వాళ్ళని యాక్షన్ చేసుకుందాం. కానీ మన ప్రజలకు ఏదైతే హాస్పిటల్స్ నడిపిస్తూ ఉన్నారో, ప్రజల ఆఫీసులు నడుపుతారో వ్యవస్థని కాపాడుకునే బాధ్యత మీ పైన, మా పైన ఉంది. అంతేనా? మేము ఒకరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకుని మేము సురేష్ గారు ఈరోజు జనరల్ హాస్పిటల్కి కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ భవనాన్ని దాన్ని కూడా సార్ గారి ఆధ్వర్యంలో మేము మంచిగా నడుపుతామని ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాము. సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తాం. లయన్స్ ఐ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీ ద్వారా బడుగు బలహీన వర్గాలు ఏదైతే వైట్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆపరేషన్ చేయడానికి అవకాశం దొరికింది. కాబట్టి ఇది మన చుట్టుపక్కల గ్రామాల్లో మళ్ళీ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా మన సురేష్ రెడ్డి గారు మనకి ఎంత హెల్ప్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్కి అనేక ఫస్ట్ అంబులెన్స్ కూడా ఈ హాస్పిటల్ స్టార్ట్ ఫస్ట్ అంబులెన్స్ కూడా సార్ గారి ద్వారానే చేయడంతో ఇవాళ ఇంత హాస్పిటల్ అయింది. కాబట్టి దీనికి కృషి చేస్తున్న మన సురేష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి మా తరఫున, మా ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు చేస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇంకా ముందు వెళ్ళడానికి కూడా ఆరోగ్యశ్రీలో మీరందరూ కూడా పత్రికా అందరికీ తెలియజేయండి. దీనికి కలెక్టర్ గారు కూడా దీనికి మనకి ఈరోజు రావడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక లయన్స్ హాస్పిటల్ని నడపడానికి ఎంత కష్టమో అలాంటి హాస్పిటల్ని ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా
మా సొసైటీ గారి ద్వారా ఇది రావడం మనకు జరిగింది. కాబట్టి వారికి మా ట్రస్ట్ సభ్యులందరి తరఫున కలెక్టర్ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి, వచ్చిన ఏసీపీ గారికి మరియు ఇక్కడ వచ్చిన ముఖ్యులందరికీ కూడా నమస్కరిస్తూ ముందు కూడా మీ సహకారంతో లయన్స్ హాస్పిటల్ ముందు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.